ఉత్తమ భక్తుని రక్తంతో మన దేశం నెల తడిసింది. అయితే కొండ మీద మెడ్రాస్లో తను ప్రార్థన చేసుకుంటా ఉంటే బలంతో వీపులో పొడిచినారు వచ్చి. ఎదురాడి పోట్లాడాడు కదా, వెళ్ళిపోతున్నాడు. రక్తం కాళ్ళు రక్తంతో తడిసి అడుగులు, ఆ రక్తపు అడుగులు పడితే కొండ కరిగింది. అడుగులో గుర్తులు ఉన్నాయి కొండ మీద. మరి నేను ఈ మాట చెబితే దేవుడు అన్నాడు, మంచి చెప్తున్నావు కదా, నీ రక్తం ఉలకనిస్తావా అన్నాడు. నేను ఉలకనిస్తానని చెప్పిన, నా దేశం కొరకు నా రక్తం ఉలకనిస్తా, నా దేశం కొరకు నా జీవితం నువ్వు ఎరువుగా వాడినా విత్తనంగా వాడినా నేను ఒప్పుకుంటా అని చెప్పిన. ఆలోచించు, ఈరోజు నుంచి ప్రార్థించు. చూడు, దగ్గరకు వచ్చినావు, ఆశీర్వాదం అంచులోకి వచ్చినావు. నువ్వు ఇప్పుడు సిద్ధపడితే నిన్ను కూడా వాడుకుంటాడు కదా దేవుడు. లేకుంటే ఎట్లయితుంది నీ గతి? ఎలీషా ప్రవక్త రేపటికి సమృద్ధి అని దేవుని వాక్కు అందిస్తే ఆడేమన్నాడు? రాజు దగ్గర ప్రధాని, ఆకాశపు వాకిండ్లి దేవుడు విప్పినా ఇది సాధ్యమా అంటే ఎలీషా ప్రవక్త అన్నాడు, వెంటనే అన్నాడు, నువ్వు చూస్తావు కానీ తినవు. అందరినీ లైన్లో పెట్టడానికి రాజు నిలబెడితే అని తొక్కి చంపినారు. తొక్కుట్లో చేసినాడు వాడు. చూసినాడు, కంటి నిండా చూసినాడు, కడుపు నిండా తినలేదు. నువ్వు ఇప్పుడు సిద్ధపడకుంటే దేవుడిచ్చే ఆత్మీయంగా ఈ పరంగా సమృద్ధిలో మన దేశంలో నీ పాలు ఉండదు కదా. సిద్ధపడు. తుచ్చమైన వాటి కొరకు, నీచమైన వాటి కొరకు దేవుణ్ణి దూరం పెడతావా? ధర చెల్లించు, అన్నీ ఇచ్చి దేవుని పొందుకో, ఎక్స్చేంజ్ చేసుకో, ధర మార్చుకో. ఇంకేంటి? ఎవరో నీ దేశాన్ని ప్రేమిస్తే నువ్వు ప్రేమించవా? నేను ప్రేమించి చెప్తున్నా, నీకు మాదిరి చెప్పిన కదా, నా దేశానికి కొరకు నా రక్తం ఒలకనిస్తా, సిద్ధమని చెప్పిన, సావడానికి సిద్ధమని చెప్పిన. మరి నువ్వు అట్లా చెప్పలేకపోతే ఇన్నేళ్ళు నేర్చుకొని దండగా 25 ఏళ్ళని మురిస్తే ఏం లాభం అవుతుంది? మార్పు కదా దేవుడు కోరింది. సరే, మీ నుంచి ఏం కోరలే, నేను ఎప్పుడు ఆశపడి మిమ్మల్ని ఏం అడగలేదు. సో మీ ఇంటికి కూడా రాను కదా, దశమభాగాలు సంచి చేసుకొని వసూలు చేసుకొని సొలుకబులు చెప్పి మీతో కలిసి భోజనం చేసి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేయలేదు. దిక్కుమాలిన పనులు. మీరు ఇవ్వకపోతే ఎట్లా? డబ్బున్నోళ్ళ దగ్గర పోయి మీరు ఇట్లా చేస్తే ఇంకెట్లా? మీరు ఇవ్వకపోతే మేము ఎట్లా బతుకుతాం అని బైబిల్ చెప్తారు కదా. నువ్వు చూసినావు ఎప్పుడన్నా నీ దగ్గర? అన్నిసార్లు వస్తావు నన్ను కలవడానికి. బైబిల్ సాటినాను నేను ఎప్పుడన్నా? తప్పు కదా అట్లా. ఏం అడగలే, నీ నుంచి నేనేం కోరలే. ఇప్పుడు August 9th అంటే కూడా ప్రార్థిస్తున్నా మీకు. ఆ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరు వచ్చి కళ వచ్చింది అంకల్ అని చెప్తా ఉన్నారు. ముసలాయనలా దేవుడు కనపడ్డాడు, సమృద్ధి ఇచ్చిపోయినట్టు కనపడ్డాడు. ఇంకొకరు చెప్తున్నారు, ఈరోజు పొద్దున్న చెప్తున్నారు, ఒక ఆంటీ వచ్చి చెప్తుంది 23వ తారీఖే కానీ అన్ని పనులన్నీ తీరిపోయినాయి ఏంటి అంటున్నారంట. దేవుడు చూపిస్తున్నాడు ఆదుకున్నట్టు. అయితే మిమ్మల్ని ఆధారం చేసుకోలేదు కదా నేను, దేవుడిని ఆధారం చేసుకున్నా. ముందైనా గతంలో అయినా ఇక ముందుకైనా అంతే కదా. అట్లా బ్రతకడం నా చేత కానీ నాడు తీసుకో ప్రభు అని అడుగుతా, కానీ వేరే తీరు బ్రతికేది నాకు రాదు. అయితే ఇదొక్కటి మీకు చెబుతున్న, ఆలోచించండి. 25 ఏండ్లు గడుస్తుంటే సంఘ పరిచర్యకు నీ కాపరిగా నేను ఆశపడే ఒక్క విషయం చెబుతా. ఇక మాట తీసుకుంటలేను, నువ్వేం కమిట్ అవుతలేవు కదా. ఆలోచించు, నీకు ఇష్టమైతే జరిగించు, అట్లా నేను మోమాట పెడతలేను కూడా. మరి ఇదొక్క మాట నువ్వు చెప్పగలగాలి. నేను చెప్పినా కదా, నా దేశం కొరకు ప్రార్థించిన, నా ప్రాణం కంటే ఎక్కువ నా దేవుని ప్రేమించిన, అవును నా దేశాన్ని కూడా నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన, ఈ మాట చెప్పిన, ఇస్తా నా జీవితం నా దేశం కొరకు అవసరమైతే, నా రక్తం ఇస్తా, నా ప్రాణం ఇస్తా, నా జీవితం ఇచ్చేస్తా, నా దేశాన్ని దర్శించు, రక్షించు, దీవించమని అడిగిన. ఇక నేను నేర్పుకున్నవన్నీ సరే నీకు గుర్తుండాలి, కానీ ఇప్పుడు ఇది చెబుతున్నా. ఇప్పుడు చేతులు ఎత్తమని అడగా, నా కొరకు మంది కొరకు ఏం చేయదు కదా. నీవు ఆలోచించు, నీకు చేతనైతే
ఆ మాట దేవునికి చెప్పు. నా దేశాన్ని దీవిస్తా అంటున్నావు కదా ప్రభా, దర్శిస్తా, రక్షిస్తా, దీవిస్తా అంటున్నావు కదా, నా వంతు చేస్తా, ఏమన్నా చేస్తా, నువ్వేం చెప్పినా చేస్తా. నువ్వు పుట్టిన గడ్డ కదా, మీ అమ్మ నాయనకు రుణం తీర్చుకోవాలి కదా. నువ్వు వాళ్ళు ఏం చేసినా ప్రేమిస్తావు కదా. నీ తల్లికి తండ్రికే రుణం అంటే అవును, దేవునికి రుణపడును నిజం. ఇంకొక మాట ఈరోజు నీకు గుర్తు చేస్తున్నా, నీ దేశానికి రుణపడి లేవా నువ్వు? నీలాగా నీ దేశాన్ని ఎవరు ప్రేమిస్తారు? నీకంటే ఎక్కువ నీ దేశాన్ని ఎవరు ప్రేమిస్తారు, ఎవరు ప్రార్థిస్తారు? అందుకే ఈరోజు స్థలం తీసుకో దేవునిలో. ఈ మాట దేవునికి నీ చెప్పడం నీ చేతనైతే చెప్పు. ఇక మళ్ళీ నేను ఇప్పుడు అడగా కదా నిన్ను, నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నా, ప్రార్థించు, రోజు ప్రార్థించు, దర్శించు, రక్షించు, దీవించాలని. ఇంకేం చెప్తావు? ఈ పనిలో నాకు కూడా పనులు చెప్పమన్నాడు. గిద్యోను దేవదూత వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడంటే, దేవుడు మా తోడుంటే మా జాతికి ఎందుకు ఈ దాసత్వం అని అడిగినాడు కదా. చూడు, చేతగానోడు పిరికోడు గానుగ చాటుకు దాక్కొని గోధుమలు దుల కొట్టుకుంటున్నాడు. గానుగంటే ఒలివల నూనె తీయాలి, లేదా ద్రాక్షల రసం తీయాలి, అవేం లేవు. కొంచెం గోధుమలు పండించుకొని దాసి పెట్టుకుంటున్నాడు. చూడు, అట్లాంటి పిరుకోడు కానీ గుండెలో బాధ ఉంది, గుండెలో ఆలోచన ఉంది తన జాతి కొరకు. దేవుడు అన్నాడు, సరే నిన్నే పంపుతా, వెళ్ళు. నీ దేశాన్ని నువ్వు ప్రేమిస్తే దేవుడు నీకు చెప్తాడు, దీవించు, నా పక్షంగా నిలిచి, నా రాయబారిగా నిలిచి గెలవమంటాడు దేవుడు కదా. మనుషులను అప్పచెపుతాడు, ప్రాంతాలు అప్పచెపుతాడు, నీకు జయమిస్తాడు. అందుకే నువ్వు అమ్మని చెప్పగలిగితే ఇక నాకు తృప్తి. కానీ నాకు ఎడ తెలుస్తుంది, ఏమో అడగను కదా. అందుకే ఇంకేమో 25 ఏళ్ళు అయినాక వాళ్ళు వచ్చుంటాయని అనుకుంటున్నాను నేను. అక్షరాలలాగా కదా, నీ కనీస ధర్మం నీవు ఆలోచించు, నీ చేతనైతే అట్లా జరిగించు. మత్తయి సువార్త 17:3. యేసు ప్రభు శిలువకు ముందు రూపాంతరపు కొండ పైన మోషే, ఏలియా వచ్చి కనిపించినారు ప్రభుకి. మనుషులతో సంప్రదింపులా? విశ్వానికి యజమానుడు కదా, సర్వమైనది, ఇష్టం వచ్చింది చేయొచ్చు కదా. మానవ కోటి కొరకు ఆ బలియాగానికి ముందు మనుషులు వచ్చి, మోషే, ఏలియా వచ్చి మాట్లాడుతున్నారు. సంప్రదింపులు కదా, స్నేహితుల్లాగా. మనిషికి దేవుడు ఇచ్చే విలువ చూడు. ఒక రాజు సంప్రదిస్తాడు కదా, ప్రధానమంత్రిని, సైన్యాధిపతిని, జ్ఞానులని పిలువనంపి యుద్ధానికి ముందు మాట్లాడుకుంటాడు కదా. ఈ మానవ కోటి కొరకు జరిగే బలియాగానికి ముందు మోషే, ఏలియా సలహాదారులా, దేవునికి స్నేహితులా? ఎంత బాగుంది కదా. మంచి బ్రతుకు బ్రతికితే అట్లా తీసుకెళ్ళిపోయినాడు ఏలియాని, మరణం రుచి చూడకుండా. సరే, మోషే చనిపోయినాడు. అయితే యుగ యుగాలు దేవునితో పాటు ఉన్నారు, దేవునితో స్నేహం, దేవునితో రాజ్యం చేస్తున్నారు. చూడు, భూమి మీద కొంచెం నువ్వు పథ్యం ఉంటే ఎంత నీకు దక్కుతుంది? ఈ పెంట లాంటి విషయాల కొరకు, తుచ్చమైన వాటి కొరకు దేవుని పోగొట్టుకోకు, దేవుని అమ్ముకోకు, సర్దుకొని దేవుని పొందుకొని బ్రతుకు. ఈ లోకం మట్టుకే కాదు మన విశ్వాసం. అట్లయితే అందరిలో దౌర్భాగ్యులన్నమాట. ఆ ఒడ్డుకు పోయేది ఉంది, దేవునితో నిత్యం రాజ్యం చేసేది ఉంది కదా. మార్చుకుంటున్నాడు ఈ చోట. ఏషియా 49, 4-6 వరకు. ఈ దేవుని సేవకుడట బాధపడ్డాడట, నిరుత్సాహపడ్డాడట. ప్రయాసపడ్డ ఫలమేది అని బాధపడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? న్యాయమైన ప్రతిఫలం నా దగ్గర ఉంది అంటున్నాడు. ఇంకేమంటున్నాడు దేవుడు? ఇజ్రాయేలుకి ప్రవక్తగా ఉండే విషయం చిన్న విషయం, అన్ని జనులకు కూడా నిన్ను వెలుగుగా ఉంచుతాడు, ప్రమోషన్ ఇస్తున్నాడు.
అంతేకాదు బూదిగంతాల వరకు దేవుని రక్షణ ప్రకటించడానికి వాడుకుంటా అంటున్నాడు. యెషయా కాలంలో రక్షణ అనేది లేదు కదా. అవును, యెషయాని దీవించినాడు, తనకు అర్థమయ్యేది తను చెప్పినాడు, నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ చోట ఏమంటున్నాడు? అన్యజనులకి వెలుగుగా ఉంచుతా, బూదిగంతాల వరకు సువార్త ప్రకటించడానికి వాడుకుంటా. నీ పేరు రాసుకో అక్కడ బ్రాకెట్ వేసి. నమ్ము, దేవుని వాగ్దానం నమ్మి అడుగు. ఇది ఈ వాగ్దానం నాకు కావాలి ప్రభు అని అడుగు. చూడు, దేశమే దేవుని దిక్కు తిరిగే వేళ మరి నువ్వు లోకమంతా ప్రకటించకపోతే పుట్టిదండగా కదా. దేవుడు ఏమంటున్నాడు? అన్ని జనులకు వెలుగు అనే మాట నా కొరకు నీ కొరకయ్యా. యెషయా కాలంలో సువార్త ప్రకటన లేదు, బలి అర్పణ, సిలువకి ఇవ్వాల. సువార్త ప్రకటిస్తే పాప క్షమాపణ నమ్మిన వాళ్ళకి. నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీవు చెప్పు, నాకు కావాలి వాగ్దానం, నాకు ఇవ్వు ప్రభా. చూడ, భక్తుడు ప్రవచిస్తున్నాడు ఏమని? భారతదేశంలో చర్చిలు భారతీయులు పోయి లోకమంతటా స్వార్థ ప్రకటిస్తారు, దేవుని కొరకు ప్రజలను పెంచుతారు, సైన్యం సిద్ధపరుస్తారని. మరి నువ్వు ఆ గుంపులో ఉండాలి కదా. నీ విలువ తెలుసుకొని అడుగు, ప్రార్థించు. నీ మీదనే మనసు పెట్టి నీ కులం, నీ పేదరికం, నీ వంశం, లేదా నీ కష్టాలు, నీ గుండె గాయాలు, నీ జరిగిన అన్యాయాలు, పాపం నేను ఇంత కష్టపడుతున్నా, ఈ తీరుంటుంది ఈ సెల్ఫ్ పిటి. మానేసేరాదా? నీ పైన మనస్సు పెట్టకుండా దేవుని పైన మనస్సు పెట్టు, దేవుని వాగ్దానాల పైన మనస్సు పెట్టు. ఇందా నేను చెప్పినా చూడు, నీకు అది అర్థమైంది కదా. దేవుడు మన దేశాన్ని దర్శించే కాలం వచ్చింది. మన ప్రార్థనలన్నిటికీ ప్రత్యుత్తరాలు మనం చూసే కాలం. అంతేకాదు, ఊహకు మించి దేవుడు దీవించే కాలం దగ్గరుంది. ఈరోజు రేపో అన్నట్టుంది. దాని కృతజ్ఞతలు ఎక్కువ చెల్లించు. దేవునికి ఇష్టం కదా. ఇంపైన సువాసనలాగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించు ఎక్కువ. రెండోది, నిందా చెప్పిన చూడు, నా దేశం కొరకు నేను సిద్ధం అనే మాట చెప్పు. మూడోది, ఈ మాట గుర్తుపెట్టు, నీ మీద నుంచి నీ కష్టాలు, వాటి నుంచి మనసు దేవుని పైన. ఈ మూడు గుర్తుంటే చాలు. ఈరోజు మంచి బాగుపడతావు. కొలస్సీ 1:15-16. సర్వం దేవుడు సృజించినాడు తన కొరకు అని రాసింది. నువ్వు సొత్తు కాదు, వెలపెట్టుకొనుక్కున్నాడు, తన కొరకు సృజించుకున్నాడు, తన మహిమ కొరకు. మరి నిన్ను బట్టి దేవునికి మహిమ కలగాలి కదా. ఎట్లాగా? దేవునితో కలిసి పని చేసేవాడికి ఉండాలి, జత పని వానిలాగా. కలిసి పని చేయకుండా చెదరగొట్టేవాడు కదా. దేవుడు ఏమంటున్నాడు? నీ దేశాన్ని దీవిస్తా అంటున్నాడు, దర్శిస్తా అంటున్నాడు, రక్షిస్తా అంటున్నాడు, గొప్ప చేస్తా అంటున్నాడు దేవుడు. కొన్నేళ్లలో ఇండియా సూపర్ పవర్ అవుతుందట, ఇప్పుడు అమెరికా, రష్యా లాగా. కాబట్టి సంతోషపడి దీని కృతజ్ఞతలు ఎక్కువ చెల్లించి నా వంతు చేస్తా అని చెప్పేది అయినాక నీ మీద నుంచి దృష్టి దేవుని పైన మళ్ళించేది. రోమా 8:28. దేవుని ప్రేమించే వాళ్ళ కొరకు సమస్తం సమకూర్చి మేలు కొరకే దేవుడు జరిగిస్తాడట. ఈ మాట నువ్వు నమ్ము. ఒట్టిగా ఎందుకు చదువుతావు? నావల్ కాదు కదా. నమ్మి బ్రతకడానికి దేవుడు నేర్పించినాడు, రాసిచ్చినాడు. అచ్చులో దేవుడు ఉన్నాడు నీ దగ్గర, అచ్చంగా దేవుడే నువ్వు పలికినాడు. సర్వం మేలు కొరకు చేస్తా అన్నాడు దేవుడు. బొంకాడు, అబద్ధం ఆడాడు కదా. అబద్ధం ఆడాడు, పుట్టిన ఆశ పుట్టాడు. ఏమంటున్నాడు? అన్నీ నీ మేలు కొరకు చేస్తా అన్నాడు. ఆ మాట నమ్ము. నీకేం అర్థం కానప్పుడు, ఇది అంతమనిపించేప్పుడు కూడా నువ్వు చెప్పినావు కదా, ప్రభు నేను నమ్ముతా, అన్నీ నా మేలు కొరకు చేస్తా అన్నావు. విశ్వమంతా నా కొరకే తిప్పుతున్నట్టు అది అర్థం. గ్రహాలు తిరుగుతున్నాయి, అది కూడా నా కొరకే. సర్వం మేలు కొరకు అంటున్నాడు కదా. అయితే ఆ మాటను నమ్ము. నమ్మి ప్రతి సమయం గుర్తు చేసుకొని బ్రతుకు. మేలుకే చేస్తా అన్నాడు దేవుడు. నమ్ముతా, మేలే చేస్తాడు, మేలే తీస్తాడు ఈ పరిస్థితి నుంచి. ఎదురు చూడు దేవుని కొరకు, అప్పుడు జీవోత్సవంలా బ్రతుకు. పాపం ఏమి రాలే వాళ్ళ లోపల, దేవుని కొరకే బ్రతుకుతుండ్రు. వస్తారు చర్చ్కి,
12 గంటలు 12:30కి తప్పక వస్తుంది. ఏం తక్కువైంది? ఆశ లేదు. ఇంకా ఏమని వాళ్ళ భావం, ఇన్ని కష్టాలు పడ్డాక ఇప్పుడు దేవుడు దీవిస్తే ఎంత, దీవించకుంటే ఎంత. కాబట్టి దేవుని చేసిన వాగ్దానాల కొరకు ఎదురుతనులు ఉండవు. ఇప్పుడు దీవిస్తాడేమో దేవుడు, ఇంకో క్షణం దీవిస్తాడేమో అని ఎదురు చూడడం ఉండదు. అలవాటు అయిపోయింది. ఒక్కొక్కడు జైల్లో నుంచి వదిలిపెడితే నాకు ఈయనే బాగుందంటాడట, పోడట. కష్టాలు అలవాటు అయిపోయినాయి వాళ్ళకి. కాబట్టి ఏమవుతుంది? నిరీక్షణ పోగొట్టుకున్నారు కదా. విశ్వాసం నిచ్చేయి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం లేనుట అసాధ్యం. దేవుని మెప్పించాలంటే నీకు నమ్మాలి దేవుని. నువ్వు సరే నీ చెయ్యి విశ్వాసం. నిరీక్షణ అంటే దేవుని బట్టి నీకు కలిగిన ఆశ. దేవుడు ఒక మాట పలికినాడు, ఆ మాటను బట్టి నీలో కలిగిన ఆశ. చేతిలో నరాల్లాగా, నరాలు చచ్చిపోతే చెయ్యి అట్లా పడిపోతాయి కదా. దేవుడు వచ్చినాడు ఆశీర్వాదాలను పట్టుకుని ఇట్లా ఇట్లా అంటూ అంటే నీ చెయ్యి రాదు, నరాలు ఎండిపోయినాయి, నిరీక్షణ పోయింది, దేవుని బట్టి కలిగిన ఆశ చచ్చిపోయింది. సావనివ్వకు దేవుని బట్టి కలిగిన ఆశ. అది చచ్చిపోతే ఏమవుతుంది? ఆశ చచ్చిపోతే జీవశవంలాగా ఉంటారు అన్నమాట. పేరుకు బ్రతుకున్నారు, డొలిపేస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? సావు కొరకు ఎదురిస్తున్నారు అంతే. వాళ్ళు వాడాలి సమాధి పాట ఎంత బాగుంటుందో, మనం కూడా పెట్టెలో పడుకున్నట్టు అనిపిస్తుంది. పరవాసిని జగమున ప్రభు అని ఆ పాటలో లీనమై ఆ పాట ఆ భావోద్రేకాలతో పాడుతుంటే, లాజరు పాడుండడు సమాధి బయటకు వచ్చినప్పుడు. అసలు ఆయనకు ఆ రుచి దొరికినాక ఆయన మంచిగా పాడాలి కదా. ఆయనకు నేర్పినా రాదు. జీవ శవంలాగా బ్రతకకు, వదిలిపెట్టకు. దేవుని బట్టి కలిగిన ఆశ. ఆశ ఉంది దేవుని బట్టి. దర్శిస్తాడు దేవుడు, దీవిస్తాడు దేవుడు. దేశాన్నే దర్శిస్తా దీవిస్తా అంటే నిన్ను మర్చిపోలేదు దేవుడు. నిన్ను వదిలిపెడతాడా దేవుడు ఎప్పుడన్నా? నమ్మిన దేవుడు నిన్ను నట్టేట్లో ముంచుతాడా? ఎప్పుడు చేయలేదు ఆయన. అట్లా చేయడు. ఆయనకు రాదు అట్లాగా. దేవునికి అసాధ్యమైంది ఏం లేదు, నిజం. అయితే మాట తప్పేదానికి వీలు కాదు. అసాధ్యం. నిన్ను మర్చిపోయేది అసాధ్యం. కొన్ని ఉన్నాయి దేవునికి అసాధ్యమైనవి. నీ మీద ప్రేమ మారదు, అసాధ్యం కదా. మనిషిని నేనే మారదు నా ప్రేమ అని అర్థమయ్యేటట్టు చెప్తే నీకు అర్థం కాలేదా దేవుని ప్రేమ? మరొకడు నిన్ను విడుబడు ఎప్పుడు? ఆదికాండం 37:20 అన్నదమ్ములు ఏమంటున్నారు యోసేపు గురించి? బావిలో వేద్దాం, అప్పుడు వాడి కళలు ఏమైతాయి చూద్దామంటున్నారు కదా. అందరిలో దేవుడు ఎక్కువ దీవించబోతున్నాడని విని ఓర్చుకోలేకపోయినారు. యోసేపు ఏం చెప్పినాడు? పనులు కడుతున్నాం, నా పన ముందు వాళ్ళ అమ్మ నాయన కూడా అన్నదమ్ములంతా సాష్టంగపడ్డట్టు పనులన్నీ సాష్టంగపడ్డాయని చెప్పినాడు. ముందే తండ్రి ఎక్కువ ప్రేమిస్తున్నాడు, అన్నదమ్ములు అసూయపడ్డాడు. అయితే ఇంకా దేవుడు దీవిస్తా అంటున్నాడు. ఇంకా అసూయ పెరిగింది. చంపి బావిలో వేద్దాం, వాడి కళలు ఏమవుతాయి చూద్దాం. చంపనివ్వలే దేవుడు. ప్రాణం దేవుని చేతిలో. సైతాన్ని కూడా అప్పచెప్పాడు, శత్రువులకు అప్పచెప్పాడు. ఊరికి ప్రాణానికి భయపడకు, నా కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధమైతే దక్కించుకుంటా ఉన్నాడు దేవుడు. బ్రతుకు దేవుని కొరకు ఆయన కాపాడుతాడు. నన్ను కాపాడినాడు కదా. ఇన్ని శ్రమల్లో చాలా ప్రాణాపాయాలు లెక్క పెట్టలేదు. ఎప్పుడు భయపడలేదు నా ప్రాణం కొరకు. పారిపోలేదు, తాక్కోలే. నేను కాపాడినాడు దేవుడు. నన్ను జయమిస్తున్నాడు దేవుడు. నాకు నిన్ను కాపాడుతాడు. ఆదికాండం 50:26-20 తండ్రి చనిపోయినాక అన్నదమ్ములు వచ్చి యోసేపు దగ్గర ఏమంటున్నారు? మా నాయన చచ్చే ముందు మా చెవులో చెప్పినాడు, నీకు చెప్పమన్నాడు మమ్మల్ని చంపొద్దు. నాయన చెప్పలేదు, ఏం లేదు. ఒక్కొక్కడు ప్రమాణం చేయడానికి వాడి మీద నమ్మకం ఉండదని తెలిసి ఏమంటాడు? అమ్మతోడు నాయనతోడు వాళ్ళ మాట నమ్మడని తెలిసి నాయన చెప్పినాడు అంటున్నారు కదా. ఇప్పుడు యోసేపు ఏమంటున్నాడు? బాధపడొద్దని చెబుతున్నాడు. ఇంకేమంటున్నాడు? మీరు కీడు తలపెట్టినారు కానీ దేవుడైతే మేలే తీసినాడు చూడు అని ఓదారుస్తున్నాడు. హల్లెలూయా. నష్టపోయినోడు ఓదారుస్తున్నాడు, అన్యాయం జరిగినోడు, వెలివేయబడ్డోడు ఓదారుస్తున్నాడు.
దేవుని చేతులు ఉన్నాం కదా, దేవుడు ఆ పరిస్థితి అట్లా మార్చినాడు. కళలు ఏమవుతాయి చూద్దాం. చూసినారు, నెరవేరినాయి కళలు. సమస్తం సమకూర్చి మేలు కొరకు చేసినాడు దేవుడు. దేవునికి చేతనవుతుంది. ప్రశ్నించకు దేవుణ్ణి, సలహాలు ఇవ్వకు, నన్ను ఆ దారిలో తీసుకో, ఈ దారిలో తీసుకో, అట్లా దీవించు, ఇట్లా దీవించు. శ్రమలకి దారిద్ర్యాన్ని తట్టుకోలేక ఒకసారి 7 రోజులు ఉపవాసం ఉండి ఎక్కువ ప్రార్థిస్తూ ఉంటే దేవుడు అన్నాడు, దీవిస్తా నిన్ను తప్పకుండా, అయితే నువ్వు చెప్పినట్టు కాదని చెప్పినాడు. ఇంకేమన్నాడు, తప్పకుండా దీవిస్తా కానీ నా సమయం ఉన్నదని చెప్పినాడు కదా. ఎదురుస్తుడు దేవుని సమయం కొరకు. ఎన్నెన్ని దాటినాడు యోసేపు. దేవుని మీద ప్రేమ చల్లారకుండా కాపాడుకున్నాడు. దేవుడు చెప్పిన కళలు నమ్మినాడు. నమ్మకుంటే ఎట్లా బ్రతుకుతాడు? ఎక్కడ పోయినా అన్యాయమే జరిగింది కదా. దేవుడు ఆ కళలన్నీ జరిగించినాడు. అవన్నీ జరిగించడానికి ఈ కష్టాలన్నీ సింహాసనానికి మెట్లుగా మార్చినాడు దేవుడు. ఈ మెట్లు లేకుండా సింహాసనం ఉండదు. దేశమంతటి మీద ప్రధానిగా మారినాడే కదా సింహాసనం. పేరుకు మాత్రం పరో ఏలిందంతా యోసేపు చరిత్రలో కూడా ఉంది. ఐగుప్తు చరిత్రలో యోసేపు గురించి చాలా ఘనంగా రాసినారు. ఆయన శవం అయితే వాళ్ళకి దొరకనీ లేదు. దేవుడు కానానికి తీసుకెళ్ళాలి నా శవం అని చెప్పి కట్టిపెట్టినారు కదా. ఐగుప్తులో దొరకలే కానీ కొన్ని పిరమిడ్స్ దొరికినాయి, ఆయన పేరుతో కట్టినారు. ఆయన శవం లేకుండా ఆయన చరిత్ర అంతా రాసినారు. ఇట్లా యుగాలలో మిగిలిపోయేటట్టు ఉంచినాడు దేవుడు పేరు కదా. అన్నదమ్ములు ఏమన్నారు, కళలు ఏమవుతాయి చూద్దాం. కళలన్నీ నెరవేరినాయి. దేవునికి స్తోత్రం. సమస్తం సమకూర్చి మేలు కొర చేస్తాడు దేవుడు. 1 సమూయేలు 16-11. సమూయేలు ప్రవక్తకి దేవుడు చెప్పినాడు ఏమని, జెస్సీ ఇంటికి వెళ్ళి రాజుగా అభిషేకించు ఒకడిని. జెస్సీ కుమారులలో జెస్సీ కుమారులంతా వరుసగా వచ్చినారు సమూయేలు ఎదుట. దేవుడు అన్నాడు వాళ్ళు కాదని చెప్పినాడు. దేవుడు అన్నాడు మనిషి పై రూపం చూస్తాడు, నేను హృదయం చూస్తా, వీళ్ళని నేర్కోలే నేనని చెప్పి. అప్పుడు కన్ఫ్యూజన్ కదా సమూయేలుకి. కుమారులను పిలవనని చెప్పినాడు. అప్పుడు అడిగినాడు డౌట్ వచ్చి, వీళ్ళేనా ఇంకా ఉన్నారా అంటే అన్నాడు ఒకడున్నాడు గొర్రెల దగ్గర ఉన్నాడు. ఎందుకు పిలిపించలేదు మరి తండ్రి? కుమారుడే కదా. తండ్రి అనుకున్నాడు వాడు ఎందుకు పనికిరాడని. అయితే దేవుడు అన్నాడు వాడే కావాలని. నేను చూడు, మనుషులు ఆపలేరు. దేవుడు నిన్ను దీవించదలిచినప్పుడు చూడు, అన్నదమ్ములు ఆపలేకపోయినారు, మనుషులు ఆపలేరు, సైతాన్ ఆపలేడు, పాతాళలోక బలమంతా లోకమంతా కలిసినా ఆపలేరు. ఆపగలిగింది నీవే. దేవుని చేతులు కట్టేసేది. దేవుడు కోరినట్టు బ్రతకకుంటే పోగొట్టుకుంటావు. దేవుని చేతులు కట్టేసినావు నువ్వే. దేవుని మర్చిపోతే పోతావు నరకానికి, నీవే పోగొట్టుకుంటావు. దేవుడు దీవించదలిచినప్పుడు ఆపగలిగింది నీవే. నువ్వు అడ్డు రాకు మరి దేవునికి. నీ చిత్తం ప్రభు అని చెప్పు, తల దించు. సమూయేలు ప్రవక్త అన్నాడు, తండ్రి ఏమో లెక్కలో లేడు, తండ్రికే పుట్టినాడు, పిలవాలి కదా, లెక్కలో లేడు. సమూయేలు ప్రవక్త గుర్తు చేస్తే పిలిచినాడు. సమూయేలు ప్రవక్త ఏమంటున్నాడు, ఆడొచ్చే వరకు నిల్చొనే ఉంటా అంటున్నాడు. అటెన్షన్ కదా అంతా, తండ్రి అన్నలు అంతా. దేవుడు ఘనపరిచినాడు చూడు. దేవుడు ఘనపరచాలని అనుకున్నప్పుడు ఎవరు ఆపలేరని చెప్తున్నా. దేవుడిని దీవించాలనుకున్నప్పుడు ఎవరు ఆపలేరు, ఎవరి వశం కాదు. నీవైతే ఎదురు చూడు, తగ్గి దేవునికి దొరికి. 1 సమూయేలు 16:7. నా చెప్పిన దేవుడు హృదయం చూస్తాడు. ప్రవక్త అయిన యిర్మీయా గురించి 29వ అధ్యాయం 26 నుంచి 27 వరకు తను చెబుతూనే ఉన్నాడు, దాసత్వం వస్తుంది. వచ్చింది, కొంచెం దాసత్వం వచ్చింది. ఓడించి కొంతమందిని దాసదాసులుగా పట్టుకెళ్ళిపోయినాడు శత్రురాజు. యిర్మీయా ప్రవక్త చెప్పినవి నెరవేరినాయి. దాసత్వం కొంచెం వచ్చింది. దాసదాసులుగా చెరపడి తీసుకెళ్ళినాడు శత్రురాజు. అక్కడున్న వాళ్ళకి యిర్మీయా ప్రవక్త దేవుడు చెప్తూ ఉత్తరం రాసినాడు. చాలా కాలం ఉంటుంది దాసత్వం, 70 ఏళ్ళు. కాబట్టి ప్రార్థించండి, ఆ పట్టణం క్షేమం కోరండి అని అట్లాంటి మాటలు. కొనండి, భూమి పొలాలు కొనుక్కోండి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి, తిరిగి వచ్చే ఆత్రం లేదు ఇంకా, ఇప్పుడే 70 ఏళ్ళ దాసత్వం అని రాసినాడు ఉత్తరం.
రాస్తే అక్కడి నుంచి ఒకడు ఉత్తరం రాసినాడు తన దేశానికి. వెర్రివాడు ప్రవక్త అని అనుకుంటున్నాడు, అంటున్నాడు ఇర్మియా ప్రవక్త. మరి ఇట్లాంటి వెర్రోలని ఖైదులేయాలి, ఎందుకు వదిలిపెట్టినారు? ఇట్లా ఉత్తరం రాసినాడు. ఇర్మియా ప్రవక్తని ప్రవక్త కూడా కాదంటున్నాడు ఒకడు, దాసత్వంలో ఉన్నోడు. ఈయన చెప్పినవి జరిగినాక ఏమంటున్నాడు? ప్రవక్తలా పోజు కొడుతున్నాడు అంటున్నాడు, ప్రవక్తలా చేస్తున్నాడు. ప్రవక్త అని కూడా ఒప్పుకోవడం లేదు. మరి ఆయన పిలుపు చూడు, ఇర్మియా 1:4-5 వచనాలు. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను ప్రత్యేకించుకున్న నా పని కొరకు అంటున్నాడు దేవుడు. జనములకు రాజ్యాలకు నిన్ను ప్రవక్తగా నియమించిన అని దేవుడు అంటున్నాడు. మనిషి ఏమంటున్నాడు? వాడా ప్రవక్తనా? అవ్వ, వాడిట్లా ప్రవక్త, వాడిట్లా సరిపోతాడు. వయసు చూసినాడు, చదువు చూసినాడు, రూపం చూసినాడు, మరేంటో ప్రవక్తలా పోజు కొడుతున్నాడు అని తన్నండి, అని ఖైదులేయండి అని దాసత్వంలో ఉన్నోడు చెప్తున్నాడు. ఆ దాసత్వం వస్తుందని ఇర్మియానే చెప్పినాడు కదా. ఇట్లుంటాయి మనుషుల మాటలు విని నువ్వు ఆగుతావా? దేవుని మాట నమ్మరాదా? నువ్వు ముఖ్యమట దేవునికి, నువ్వు చాలా గొప్పనట, నువ్వు ఒక్కడిపై ఒక్కదాని ఉన్నట్టు చేస్తాడు కదా దేవుడు. ఆయన మాట నమ్మరాదా? నా పని చెప్పమని అడుగు దేవుణ్ణి. ఈ మనుషుల మాటలు పట్టించుకుంటే చెడిపోతావు. తెలంగాణలో ఏమంటే రాగమైపోతావు. 2 కొరింథీ 13:3 అపోస్తలుడైన పౌలు పరలోక దర్శనాలు చూసి ఎంత మహిమ దేవుడు ఇచ్చినాడు ఆయనకి చెప్తున్నారు. యుగాలు నిలిచే మహిమ. భగత్ సింగ్ గారిని చూసి పరలోకంలో ఒక ఆయన వచ్చి అంటున్నాడు, 1000 సూర్యులంతా కాంతి అబ్బా అబ్బా అంటున్నాడు. కోమల పోయినాడు, ఆయన ఆత్మదేవుడు తీసుకెళ్ళినాడు పరలోకం. భగత్ సింగ్ అని చూపించినాడు. ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఎబ్రోన్కి పోయేది, చూపించినాడు దేవుడు. నా సేవ చేయమని చెప్పినాడు తనకి. 20 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నా. ఆయన ఏమన్నాడట? పోవయ్యా ఇంకెవరినైనా చూసుకో అన్నాడట. ముందు వచ్చినప్పుడు చెప్పినాడు, అరే ఒరే అంటున్నాడు ప్రభు, బాధ చెప్తున్నా. నేను ఆశ్చర్యపడ్డాను, అట్లా ఎప్పుడు వినలేదు. నాకు అప్పుడు అర్థమైంది, పోవయ్యా ఎవరినన్నా చూసుకో అంటే మరి అరే కాకపోతే ఏమనాలి కదా. మళ్ళీ బ్రతికిచ్చినాడు దేవుడు. బ్రతికిస్తే ఒక ఆదివారం వాక్యం సిద్ధపడుతుంటే భార్య ఫోన్ చేసింది, అన్న చాలా సీరియస్ ఉన్నాడంటే, నేను చెయ్య ప్రార్థన ఆయన కొరకు చాలాసార్లు అడ్డుపడ్డా, దేవుని చిత్తం ఇంకా అని చెప్పి. తర్వాత చెప్తుంది భార్య, నేను కూడా అట్లాగే అన్నాను. అన్నాక దేవుడు తీసుకున్నాడు. ఇది చచ్చే ముందట అని చెప్తున్నాడట. గుండె మీద చేపెట్టుకొని, చూడు నా గుండె కొట్టుకుంటలేదు, అయితే కూడా నేను మాట్లాడుతున్నా అంటే భార్య చెప్పిందట, ఇప్పటికన్నా దేవుని సేవ చేస్తా అని చెప్పు, నా బదులు నువ్వు చేయి దేవుని సేవ అన్నాడట. చచ్చినోడు చూడు, భార్య చేయాలట ఆయన బదులు దేవుని సేవ. భార్య కొంగు పట్టుకొని పనిలో కొంబోయేది ఉంటుందా? తిరగబడి చచ్చినాడు, దేవుని దగ్గర పోయి ఉండాడు కదా, ఎంత బాధ అవుతుంది. అయితే నీ ప్రయాస వృధా కాదు, సాక్షిగా ఫలించు. పిలిస్తే దేవుడు సేవకి సాగు, నీ ప్రయాస మర్చిపోడు, ప్రతిఫలం ఇస్తాడు నీకు దేవుడు. అయితే అపోజిన పౌలుని చూసి అంత మహిమ దేవుడు ఇచ్చినాడని చెబుతుంటే భూమి మీద ఆయనకు దొరికిన ఘనత ఎంత? 2 కొరింథీ 13:3 క్రీస్తు నాలో మాట్లాడుతున్నాడని మీరు రుజువు కోరుతున్నారు కదా అంటున్నాడు. అంటే ఏమంటున్నారు? ఆయనలో ఉన్నది పరిశుద్ధాత్మ కూడా కాదంటున్నారు. దేవుడేమో ఆయన రాసిన ఉత్తరాలు సంఘానికి పునాదిగా వాడుకున్నాడు. దేవునికి అంత గనుడైతే మనుషులు ఏమంటున్నారు? అసలు నీకు దేవుడే లేడుపో అంటారు. వింటావా? మాట వింటే ఆగిపోయేటోడు, భూలోకాన్ని తలక్రిందులు చేసేటోడు కాదు కదా. ఇంకొక్కసారి కూడా నువ్వు బాధపడకు, ఎవరో ఏమన్నారు, వాళ్ళు అట్లన్నారు ఇట్లన్నారు. లేదు, బ్రతుకు దేవుని కొరకు దేవుని అడుగు, ఏం చేయాలి ప్రభు అని. 2 కొరింథీ 10:10 ఇంకొంతమంది ఏమన్నారట అపోస్తలుడైన పౌలు గురించి, ఆయన ఉత్తరాలు చూస్తే భీకరంగా ఉంటాయి కానీ ఆయన ఎదుటి వస్తే ఎంత మామూలు మనిషి ఆయన అన్నారట. వాళ్ళు ఒక దర్శనాలు చూసిన వాళ్ళు కూడా చెప్పినారు, పొట్టుకుంటాడంట ఆయన. పొట్టుడైతే గట్టోడు కదా, లోకమంతా గెలిచినాడు దేవుని కొరకు. నువ్వు ఇంకేదో చెప్పి ఆగుతావా? గొంతు బాగలేదు వాళ్ళలాగా అని రాగం దీనికి వస్తలేదంటే నీకు వచ్చినట్టు అరవరాదు ఆ దేవుని కొరకు.
పోల్చుకోకు, ఇంకెవ్వరితో పోల్చుకోకు. నువ్వు నీలాగే ఉండు, నువ్వు దేవుని కొరకు బ్రతుకు, దీవిస్తాడు దేవుడు, తప్పక దర్శిస్తాడు. 2 కొరింథీ 13:3. మరి దావీదు కూడా పొట్టివాడట, చక్రవర్తిగా మార్చుకున్నాడు దేవుడు కదా. చూడు, ఏరుకునేటప్పుడు వాళ్ళ అన్నలు ఎత్తున్నారు, వాళ్ళ నాయన అనుకున్నాడు వీడు సరిపోతాడు రాజుగా. దేవుడు అన్నాడు, హృదయం చూస్తా, హృదయం మంచిగా ఉంది, హైట్ తక్కువ ఉంది, రిజెక్ట్ చేయలేదు దేవుడు. ఎట్లున్నావు అట్లాగా దేవుని కొరకు బ్రతకరాదా? దేవుడు మెచ్చితే చాలు కదా మనకు. వాడైనా దావీదుని తీసుకొని చక్రవర్తిగా చేసి ప్రతి యుద్ధంలో దేవుడు ఎంట పోయినాడు, ఎంత గొప్ప చేసినాడే కదా. నా హృదయానుసారి అన్నాడు కదా, అది ముఖ్యం కదా. సౌలు అంత ఎత్తుంటే మొత్తం ఇజ్రాయేలులో నిలబడితే అందరికంటే భుజాలు మొదలు, అందరికంటే ఎత్తున్నాడంట, అందరికంటే సుందరంగా ఉన్నాడు. ఏం లాభమైంది? దిక్కుమాలిన సాగు చచ్చినాడు గిలువ కొండ మీద. శాపగ్రస్తుడు ఆ కొండ మీద చస్తే అక్కడ గడ్డి కూడా మొలవదు. ఇప్పుడు దావీదు శపించినాడు ఆ కొండని. నువ్వేది కోరుకుంటావు? ఈ మనుషులు వెతికేయా? దేవుడు నచ్చేవా? హృదయం కదా. ప్రేమించు దేవుణ్ణి, అడుగు నేనేం చేయాలని చెప్పి చిన్నగా ఉంచేటప్పుడు. 2 కొరింథీ 13:4. ఈ చోటు ఏమంటున్నాడు? నేను బలహీనుణ్ణి కానీ దేవుని శక్తి నా కొరకు నాలోన అంటున్నాడు. 2 కొరింథీ 12:9. బలహీనత యందే నా శక్తి మీ యందు పరిపూర్ణమవుతుంది అన్నాడు దేవుడు. నా కృప నీకు చాలన్నాడు దేవుడు. అంటే ఏమన్నమాట? నేనే నీకు తోడు. దేవుడు ఎప్పుడు నీ ఎంట. దేవుడే నీకు తోడైతే పిరికిగా బ్రతకకు, దిక్కుంది మనకు. హెబ్రీ 10:14 ఒక అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని పరిపూర్ణులుగా తీర్చినాడు దేవుడు. తీరుస్తాడు కాదు, తీర్చినాడు. ఇట్స్ ఇన్ ద పాస్ట్ టెన్స్. జరిగిపోయిన సంఘటనలాగా దేవుడు రాయించినాడు. అనంత జ్ఞాని అయిన దేవునికి గ్రామర్ వస్తుంది. భాష ఆయననే ఇచ్చినాడు మనకు కదా, తెలివి ఆయననే నేర్పినాడు మనకి. కాబట్టి ఇప్పుడు నిన్ను దేవుడు చూస్తే నువ్వు ఎట్లా కనబడతావు దేవునికి? నిజం, అద్దాలు పెట్టుకొని కనబడతావు. ఇంకా పరిశుద్ధుడా అంటాడు దేవుడు. పరిశుద్ధుడా, హల్లెలూయా, పరిపూర్ణుడా. రేపటి సత్యం ఇప్పుడు పలుకుతాడు దేవుడు. దేవుడు అబద్ధం ఆడాడు కదా. మరి నీకు రోజు బైబిల్ చదువుకోవడానికి తీరకపోతే నిన్ను ఎట్లా అంటున్నాడు దేవుడు పరిశుద్ధుడు పరిపూర్ణుడని? మారుతావు, రేపటికి మారుతావు. కాబట్టి రేపటి సత్యం ఇప్పుడు పలుకుతున్నాడు దేవుడు. అమ్మ నాయన ఏమన్నారు? పోతున్నపోతు అని అంటారు కదా. కొంచెం తప్పు చేస్తే మా కడుపునే చెడబుట్టినావు, లీగల్ నోటీస్ ఇస్తారు పేపర్లో. వానికి మాకు పొత్తు లేదు, మా కొడుకే కానీ తెంచుకున్నాం వానితోని, ఆస్తిలో వానికి పాలు లేదు, వాడు అప్పు చేస్తే మేము తీర్చాం, వదులుకుంటారు కదా. నరకంలో ఉన్న వాళ్ళని చూసి కూడా యేసుప్రభు నా కుమారుడా నా కుమార్తె అని ఏడుస్తున్నాడట. తెంచుకోడు చూడు. తెంచుకుంటే మన దిక్కి అన్నమాట కదా తప్పు. నీవు రక్షణ పోగొట్టుకుంటే నీ పేరే చెప్తా. నీకేం తక్కువైంది చెప్పు? అర్పణతో పరిపూర్ణులుగా తీర్చినాడు. దేవుని దృష్టికి నువ్వు అట్లా కనబడతావయ్యా. విలువ తెలియదు ఎంత ఇచ్చినాడు దేవుడు. వజ్రం అనుకుంటే దాచుకుంటారు, రాయి అనుకుంటే పారేస్తారు కదా. కాపాడుకో, విలువ తెలుసుకొని కాపాడుకో. దేవుడు ఇచ్చిన ఈ భాగ్యం నువ్వు విలువ తెలుసుకుంటే కాపాడుకో. దేవుడు ఇచ్చినవన్నీ. యెషయా గ్రంథంలో 7:10-13. ఈ చోట ఆహాజు అనే రాజు ప్రవక్త నోట దేవుడు అడిగినాడు, ఒక సూచన అడుగు. దేవుడు చెప్పిన మాట, ఆకాశం అంతా ఎత్తైనా, మరి పాతాళ లోకమంతా లోతైనా, ఏదన్నా అడుగు నేను చేస్తా ఇప్పుడు. దేవుడు అన్నాడు. అడగాలి కదా. ఈమె ఆహాజ్ ఏమంటున్నాడు? ప్రభా నేను అడగను, ప్లీజ్ ఏమనుకోకు, నా దేవుని శోధించను, పరీక్షించను. తెలివి చూడు. అడగమన్నది దేవుడు కదా. అప్పుడు దేవుడు అన్నాడు, మనుషులను విసిగిచ్చినట్టు దేవుని విసిగిస్తారా? దేవుడు అని ప్రవక్త అన్నాడు. ప్రవక్తకే విసుగు పుట్టింది. దేవుడు చెప్తే చేయాలి నువ్వు కదా. దేవునికి సలహాలు ఇవ్వకు. చూడు, ఒకడు పరలోకమే తీసుకెళ్ళి
పరలోక వైభవం దేవుడు చూపించి 20 ఏళ్ళు ఆయుషిస్తా అంటే ఆ చచ్చినోడు చూడు, పోవయ్యా ఇంకెవరినన్నా ఎరుకో అన్నాడట కదా. ఎట్లాగా వీలైంది నాకు ఇప్పటికీ అర్థం కాదు. చచ్చినోడు అంటే నేను అంత తిట్టడం లేదు, అపార్థం చేసుకోవద్దు, సభాముఖంగా మాట్లాడుతున్నాను, చాలా సగౌరవంగా మాట్లాడాలి. వాడు గుండె ఆగిపోయింది, వాడిని ఏమంటావు? చచ్చినోడే. గుండె ఆగినాక మాట్లాడినాడు. భార్యను చేయమంటాడట, దేవుని సేవ చూడు. ఇంకేం మిగిలింది నువ్వు ఆలోచించు. వాడికి ఏం మిగిలింది? దేవుని చూసినాడు, పరలోకం చూసినాడు, దేవుని కొరకు ప్రయాసపడ్డా. తనకు పరిచయమైన దేవుని సేవకుడు భక్త్ సింగ్ గారిని చూసినాడు. దేవుడే ఒప్పిస్తే ఒప్పుకుంటాడు ఆవిడ. ఉంటారు అట్లా అంటే అది పుట్టినాడు ఒకడు. నేను ఎందుకు చెప్తున్నా నీకు, నువ్వు చేయకట్లాగా. చాలా సమయం ఇచ్చినాడు కదా దేవుడు, వృధా చేసుకోకు. నువ్వు ఈరోజు అడగాల్సిన విషయాలు, నేను పోగొట్టుకున్న కాలం నాకి, పోగొట్టుకున్న ఆశీర్వాదాలు, పోగొట్టుకున్న అవకాశాలు నాకు ఈ ప్రభు ఈసారి మంచి వాడుకుంటాను చెప్పు. కాబట్టి దేవునికి సలహాలు చెప్పకు, ఐడియాలు ఇవ్వకు. ఇప్పుడు చెప్పింది చెయ్యి, అదే మేలు కదా. ఈ తగ్గింపు పేరుతో కదా వాడు నిందా చెప్పిన రాజు కంటే దేశభక్తి వీలు కాదు. దేవుడే చెప్పమంటుండే చెప్పాలి కదా. ఎఫ్ఎస్సి 1:19-20 వరకు. మనల్ని రక్షించడానికట దేవుడు పునరుత్థానంలో వాడిన బలం అంతా వాడినాడట ఒకరిని రక్షించడానికి. అంతా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఒక్కడి కొరకు పునరుత్థాన బలం వాడినాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, విలువ తెలుసుకొని నా ఎడల దేవుని దయ వృధా కాలేదు అన్నాడు. హల్లెలూయా. ఎంత ధైర్యంగా చెప్పినాడు కదా, చచ్చే ముందే చెప్పినాడు, నా ఎడల దేవుని దయ వృధా కాదు. ఎందుకు? అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డా అన్నాడు కదా. లోకమంతా దేవుని అందించినానని చెప్పినాడు, ప్రయాస వృధా. దేవుని కృప నా ఎడల వృధా కాలే. నువ్వు చెప్పగలగాలి కదా. చర్చికి వస్తే అయిపోతుందా? నేర్చుకోవడానికి వస్తున్నావు, నేర్చుకుని అట్లా బ్రతకడానికి వస్తున్నావు కదా. మరి నువ్వు చెప్పగలగాలి, నా ఎడల దేవుని దయ వృధా కాలేదు. ఎఫ్ఎస్సి 2:10. దేవుడు నూతన సృష్టిగా సృజించినాడు కదా, మంచి పనుల కొరకట. అడుగు, ఏ మంచి పని కొరకు నన్ను సృజించినావు ప్రభా? పనులు అప్పచెప్పమని ఇప్పుడన్నా అడుగు. ఈ కొన్ని వారాల క్రితం చెప్పుకున్నాం ఏమని. పని తప్పించుకుంటే ఏమంటారు? మళ్ళీ చెప్పండి, ఏమంటారు? గట్టి చెప్పాలి. అవును, పని తప్పించుకోకు, పని దొంగ అవుతావు. ప్రకటన ఆఖరి ధ్యానం చదువు, దొంగలు పోరు పరలోకం. మరి అందుకే నువ్వు అడుగు, మంచి పనుల కొరకు నేను సృజించినాడు. ఇప్పుడు నేను అడగాలి, పుట్టినవా పుట్టలేదా? పుడితే మంచి పని కొరకు పుట్టినవు, మరి దేవుని అడిగి చెయ్యి. ఏదో రోజులు డొలిపేయడానికి కాదు భూమి మీద నువ్వు వచ్చింది, టైంపాస్కి కాదు. మంచి పనులు ఉన్నాయి, నీ పని నువ్వు చెయ్యి అంటున్నాడు దేవుడు. మంచి పనుల కొరకు సృజించినాడట. ఇంత శక్తి ఇచ్చినాడు. క్రీస్తులో నూతన సృష్టిగా సృజించే వేళ పునరుత్థానంలో వాడిన బలం వాడిని రక్షించడానికి. బాప్తిస్మం తొట్టులో నీళ్ళలో ముంచినాక పైకి తీసినప్పుడు ఏమంటున్నావు? నేను చచ్చిపోతున్నా యేసు ప్రభులాగా, నా గతానికి లోకానికి చచ్చిపోతున్నా, నేను తిరిగి బ్రతుకుతున్నా యేసు ప్రభులాగా. ఎట్లా తిరిగి బ్రతకడం అంటే ఆయన పునరుత్థాన బలంతో కదా, ఆ శక్తితో బ్రతుకుతా. మరి నీకేం తక్కువైంది? దేవుడు తన శక్తిని ఇస్తున్నాడు కదా, రక్షించడానికి వాడినాడు. బాప్తిస్మములు నీకు ఇచ్చినాడు, పరిశుద్ధాత్మతో మళ్ళీ నింపినాడు. ఇన్ని విధాలా కదా నిన్ను దీవించినాడు గెలవడానికి. 2 కొరింథీ 4:7. మట్టి ఘటాలలో మహిమ ఐశ్వర్యం దేవుడు ఉంచినాడు. బంగారం అయితే నువ్వు మంచిగా వెల్వెట్ డబ్బా ఉంటుంది, అల్మేరలో కూడా ఒక లాకర్ ఉంటుంది, దానికో తాళం, మళ్ళీ అల్మేరకు తాళం, మళ్ళీ ఇంటికి అంత లావు తాళం. బంగారం అట్లా దాచి పెడితే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, మహిమ ఐశ్వర్యం మట్టిలో పెట్టినాడు చూడు. దేవుడు మట్టిలో దాచినాడు. హల్లెలూయా. మట్టి ఘటాలలో మహిమ ఐశ్వర్యం. ఇప్పుడు మందసం లాగా నువ్వు ఆయన మహిమను మోసిన మందసం లాగా, మందసం పైన దేవుడు ఉండేవాడు, దేవుడు కనబడేవాడు, దేవుడు మాట్లాడేవాడు, నీలోనే దేవుడు ఉంటాడు. దేవుడు వేరేళ్ళు కనబడతాడు, నీ బ్రతుకు చెప్తుంది.
వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళకి ఆదరణ దొరుకుతుంది, రక్షణ కలుగుతుంది. నువ్వు మందసంలాగా ఎంత పవిత్రంగా ఉంచున్నారు మందసం. మరి నువ్వు ఉండు పవిత్రంగా, గడుపు సమయం దేవునితో ఎలా మారుతావు. కానీ మట్టి ఘటాలలో మహిమైశ్వర్యం, ఇంకేంటి మహిమను మోసిన మందసం. నువ్వు తక్కువ కాదు. నువ్వు ఆయనను అవమానపరచకు, ఇష్టం వచ్చినట్టు బ్రతికి అవమానపరచకు. ఆయన మహిమను మోసిన మందసం లాగా. 1 కొరింథీ 1:27-20. ఏ గొప్పదనం నీకు లేదని బాధపడతావేమో. ఇంకెవరినో చూసి వాళ్ళలాగా ఆస్తి లేదు, వాళ్ళలాగా కారు లేదు, ఇంకేమో లేదు. దేవుడు లోకంలో అల్పమైన వాటిని, నీచమైన వాటిని, అవివేకమైన వాటిని, మీరు పనికిరారు అనుకునే వాళ్ళని చేతబట్టి వాడుకుంటాడట. అని ఏరుకున్న అపోస్తలను చూడు, పిద్దలేదు, బెస్తవాళ్ళు చాలామంది. సుంకరున్నాడు, వెలేయబడ్డాడు. తన జాతి వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేసి రోమా సామ్రాజ్యానికి ఇచ్చినాడు కాబట్టి అవన్నీ. సుంకరి అంటే తిట్టుపదం ఆ కాలంలో. ఎందుకు అంత ఉమ్మేసినారు, అసహించుకున్నారు? ఎందుకు? మన జాతి వాళ్ళ దగ్గర రక్తం పిండినట్టు పిండి పన్ను వసూలు చేసి రోమా వాళ్ళకి ఇస్తావా, వాళ్ళ కొలువులో ఉంటావా? యేసు ప్రభు శిష్యులు మత్తయి, సుంకరి. ఈ లోకంలో ఎన్నిక లేని వాళ్ళని చేతబట్టి వాడుకుంటాడట దేవుడు. ఏ శరీరి అన్న దగ్గర అతిశయించకుండా, భూలోకాన్ని తలక్రిందులు చేయడానికి పొట్టివాడెందుకు, నేనే గెలిచిన అనకుండా కదా. చూడు, దావీదు కూడా అన్ని యుద్ధాలు చేసి గెలిచినాడు. నా శౌర్యం అనకుండా చచ్చే ముందు ఏమన్నాడు? నువ్వే గొప్ప చేసినావు ప్రభావంలని, నువ్వే దీవించినావు, నువ్వే ఐశ్వర్యం ఇచ్చినావు, నీకు ఇచ్చిన దాంట్లో మేము ఇస్తున్నాం. అయితే ఈ శరీరం కూడా అతిశయించకుండా ఎన్నికలేని వాళ్ళను ఏరుకుంటాడట దేవుడు. కాబట్టి మోషే చూడు, నాకు అంతుందే నేనే చేస్తా అంటే పక్కకు పెట్టేసినాడు. పనికిరానయ్యా, నత్తి వచ్చింది ఈ మధ్యలో. అంత మహాజ్ఞాని, మాట్లాడుకోవడానికి ఎవరు లేరు. గొర్రెలు ఉన్నాయి, గొర్రెల కాపర్లు ఉన్నారు, సరిపోరు కదా ఆయన స్నేహానికి. మాట్లాడలేదు, నత్తి వచ్చింది. క్రియలలో మాటలలో నేర్పరని రాస్తుంది కదా ఆయన గురించి. నత్తి ఎట్లు వచ్చింది? మధ్యలో వచ్చింది. నేను సరిపోను అన్నప్పుడు మంచి పాకమైన ఇప్పుడు దా అని దేవుడు చేత పట్టి వాడుకున్నాడు కదా. నీకు క్వాలిఫికేషన్ లేదు అంటున్నావు చూడు, ఏ అర్హత నాకు లేదు, చదువు లేదు, వాక్యం చెప్పడానికి రాదు, నీకు అర్హత లేదని బాధపడుతున్నావు చూడు. అందుకే దేవుడు నీకు ఇంకెక్కువ పలుకుతాడని చెప్తాడు. అందరికీ దొరుకుతాడు, పలుకుతాడు. కానీ ఏం లేదని బాధపడుతున్నావు కదా. నీ తగ్గింపులు, ఈ ఒప్పుకోలులు దేవుడికి పలుకుతాడు, నీతోనే వచ్చి ఉంటాడు. దేవుడు మహోన్నతుడు, ఆయన విరిగి నలిగిన హృదయం గల వాళ్ళతో నివాసం ఉంటా అన్నాడు కదా. కాబట్టి సరిపోను అంటే అను. అయితే దేవుని పిలువు, దేవునికి చోటు ఇవ్వు. దేవునితో కలిస్తే పార్ట్నర్షిప్లో మీరు ఇద్దరు కలిసి ఏమన్నా చేయొచ్చు కదా. పార్ట్నర్షిప్, వర్కింగ్ పార్ట్నర్ ఒకడు ఉంటాడు, కష్టపడి పని చేస్తాడు, డబ్బు ఇంకొకటి తెస్తాడు, కోట్ల రూపాయలు. దేవునితో భాగస్వామ్యం, శక్తి అని ఇస్తాడు, ఆశ నీ పెట్టుబడి, విధేయత నీ పెట్టుబడి కదా. ప్రేమ, దేవుని ప్రేమించేది నీ వైపు. దేవునితో కలిసి పని చేస్తాం, దేవునితో జత పని వాళ్ళం. ఇది కూడా రెఫరెన్స్ చెప్పాను, నువ్వు వెతుక్కు. దేవునికి జత పని వాళ్ళం, వీఆర్ కొలీగ్స్ విత్ గాడ్. కలిసి పని చేసే వాళ్ళం. ఇంత భాగ్యం ఇచ్చినాడు దేవుడు. లోకమంతా దేవుడు చేసే పనుల్లో, ఇప్పుడు మన దేశంలో దేవుడు తలపెట్టిన పనుల్లో దేవునితో కలిసి పని చేస్తే ఎంత మంచిగా ఉంటుంది. సమకూర్చే గుంపులో ఉంటే బాగుంటుంది, లేకుంటే చెదరగొట్టే గుంపు ఆటోమేటిక్ అయిపోతుంది అన్నమాట. నువ్వు అడుగు, నీతో కలిసి నేను పని చేయాలి. రెండో తిమోతి 2:21, యజమానుడు వాడుకోవడానికి యోగ్యమైన పాత్రగా ఉండాలి అంటున్నాడు దేవుడు. యజమానుడు వాడుకోవడానికి యోగ్యమైన పాత్రగా ఎప్పుడు ఉంటావు అని చెప్పినట్టు బ్రతికితే కదా. సరే, పని ఉంది, దేవుడు పని చేస్తున్నాడు లోకమంతటా. సరే, మన దేశంలో, మన దేశ చరిత్రలో ఎప్పుడు జరగని పనులు దేవుడు చేయబోతున్నాడు. అయితే ఎప్పుడు జరగని పనులు చేయబోతున్నాడు. దీంట్లో నీకు పాలు ఉండాలి, నీకు భాగం ఉండాలి. ఎట్లా? దేవుడు నిన్ను చేతబట్టి వాడుకోవాలి కదా.
ఏం చేయలేము. ప్రభు పాదాలు బట్టి మొరపెట్టినాం, ఇన్నేంట్లు ప్రార్థించినాం, విన్నాడు దేవుడు. కదిలినాడు, కదుపుతా అంటున్నాడు దేవుడు, దేశాన్ని మారుస్తా అంటున్నాడు కదా. నీకు పాలు ఉండాలి కదా ఈ పనిలో. దేవుని జత పని వాళ్ళం, కలిసి పని చేయాలి. దానియేలు గ్రంథంలో 11:32 ఈ చోట తమ దేవుని ఎరుగువారు బలము కలిగి శూరకార్యాలు జరిగిస్తారని రాసింది కదా. నా దేశం కొరకు ఆత్రం ఉంది, ఆవేదన ఉంది, అయితే గుండె నిండా బాధ ఉంది. కానీ చేతగాని బాధ కదా. ఏం చేయగలుగుతావు? అక్కడ కబడ్డీ ఆడినాడు, కబడ్డీ చేతగాలే. ఆకాశ మండల మండలి సైతాను సమూహాలతో కబడ్డీ ఏడవుతుంది. ప్రభు పాదాల బట్టి మొరపెట్టిన ఎంత మంచి వార్త వినిపించినాడు, ప్రత్యుత్తరం వినిపించినాడు దేవుడు కదా. నువ్వు ప్రార్థిస్తే దేవుడు కదులుతాడు, కదిలినప్పుడు విశ్వాన్ని కదుపుతాడు. వాక్యం లేకుండా ఏం చెప్పా? హిజ్కియా రాజుని దేవుడు బ్రతికించినప్పుడు సూర్యుని వెనకకి తిప్పాడు. ఎందుకు? కన్యలు విడిచినాడు హిజ్కియా. మా బంగారు కొండ ఏడోకు అని భుజగించినాడు దేవుడు కదా, ఊకుంచినాడు. ఊకుంచి ఆయుష్ ఇచ్చినాడు, అయిపోయిందా? సూర్యుని వెనుక తిప్పినాడు ఒప్పించడానికి. వాడు ఒప్పుకోకుంటే ఎంత? దేవుడు చెప్తే నమ్మను అంటే సరే నీ అదృష్టం, సరే ఇంకేదైనా గుర్తు ఇవ్వచ్చు కదా. దేవుడు చూడు ఒప్పించడానికి విశ్వాన్ని కదిపినాడు కదా. సూర్యుడు వెనుకపోయినాడంటే లింక్ ఉన్న గ్రహాలన్నీ పోవాలి మళ్ళీ కదా. మన మిల్కీవే గెలాక్సీలో ఉంది సోలార్ సిస్టమ్, ఇంకా ఎన్నెన్ని ఎనుకోకపోయినావు. అయితే గట్టిగా ఓదార్చడానికి, కన్నీరు తుడవడానికి ఇంత చేసినాడు. ఎప్పుడు? గోడ దిక్కు తిరిగి ప్రార్థించినాడట. దేవుడు కరిగినాడయ్యా, కదిలినాడు, కదిపినాడు, కొట్టే తెచ్చి. నీవిప్పుడు ప్రార్థించు, మన దేశాన్ని దేవుడు దర్శిస్తాడు, రక్షిస్తాడు, దీవిస్తాడు, ఇండియాని సూపర్ పవర్గా చేస్తాడు. మరి మానక ప్రార్థించి ఈ రోజు నుంచి. అందుకే మానకు ఒక్కరోజు గడవనివ్వకు. నీ ప్రార్థన పరమున వినబడకుండా దేశం కొరకు అంతా ప్రార్థిస్తే నీ కుటుంబం, అమ్మ నాయన, భార్య భర్తల వైపు, మీ వంశాల కొరకు కూడా అప్పుడు ప్రార్థించు. నీ వాళ్ళ కొరకు దేవుడు అడుగుతాడు. మన పట్టణం కొరకు, మన పట్టణం రక్షణ కొరకు కూడా, క్షేమం కొరకు తప్పక ప్రార్థించు. నువ్వు ప్రేమించావా నీ దేశాన్ని? ప్రేమిస్తే ఏం రుజువు ఉంది నీ ప్రేమకి? ప్రార్థించవా నువ్వు? మళ్ళీ ప్రార్థిస్తావా నీ దేశం కొరకు? కృతజ్ఞతలు ఎక్కువ చెల్లించు. దేవుడు వినిపించిన ప్రవచనం, నేను నమ్ముతున్నా ప్రభు, నేను ఎదురు చూస్తున్నాను చెప్పు. నేనేం చేయాలి? నా వంతు చేస్తాను చెప్పు. కృతజ్ఞతలు చెల్లించి ఆ వరుసలో ప్రార్థించు. నీ కుటుంబం, వంశాలు, అమ్మ నాయన, భార్య భర్తల వైపు, నీ పుట్టి పెరిగిన ఊరు, మన సంఘం సేవ, మన హైదరాబాద్ సెకండ్ వార్డ్, అట్లనే మన దేశమని ప్రభు నీ దృష్టికి నేను అంత ముఖ్యమైతే నా స్థలం తీసుకుంటా, నీవంటే ఎవరు అనుకున్నావు అన్నాడు కదా దేవుడు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వాటిలున్న సర్వాన్ని సృజించిన దేవుడను నేనే నన్ను ఓదార్చేవాడను. నీకేం తక్కువ నేనున్నాక అన్నాడు కదా. మనుషులకి ఎందుకు భయపడతావు అన్నాడు. నేను నా మీద నుంచి మనసు తీసి, కష్టాలు, శత్రువులు వీటి మీద నుంచి, మంత్రాలు వీటి నుంచి మనసు తీసి నీ మీద మనసు నిలుపుతా ప్రభా. నన్ను దీవించు. ఈరోజు ఎందుకొరకైతే నన్ను సృజించినావు, క్రీస్తులో నూతన సృష్టిగా మీ చిత్తమంతా జరిగించుకో. నా వంతు చేస్తా. సిలువను బట్టి, పునరుత్థానాన్ని బట్టి, చిందిన రక్తాన్ని బట్టి నా పాలుకి ఎంత వస్తుందో అంత నాకు ఇవ్వు ప్రభా. చూడు, ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని పరిపూర్ణులుగా తీర్చినాడు దేవుడు. పరిపూర్ణత ఇచ్చినాడట. నువ్వు తీసుకోవడమే ఆలస్యం, పొందుకోవడమే ఆలస్యం. హల్లెలూయా. నువ్వు ఇచ్చిన ఆ స్థితి నేను కోరుకుంటున్నా ప్రభా. ఎదుగ చేయ ఆ స్థితిలోకి నన్ను. రేపటి సత్యం
పరిశుద్ధుడా అని పిలుస్తాడు దేవుడు, పరిపూర్ణుడా అని పిలుస్తాడు, నా కుమారుడా అని పిలుస్తాడు కదా. సిగ్గుపడడు నీ గురించి, సిగ్గుపడకు దేవుని గురించి, దేవుని మాటల గురించి. నిత్యం చదువు జరిగించు. నా తీర్మానాలపైన నీ ముద్ర వేయి ప్రభా. నా జీవితాన్ని బట్టి నీకు మహిమ కలగాలి. నన్ను నిలబెట్టు ఆఖరి వరకు నిందారహితంగా. నా జీవితాన్ని బట్టి నీకు మహిమ కలగాలి. ఆఖరి ఊపిరి వరకు, నిరాకడ వరకు తొట్టులకుండా నన్ను కాపాడు. నిందారహితంగా నన్ను నిలబెట్టు ప్రభు.